అందరు ఎట్లర్రు మంచిగున్నరా? గీతమ్మ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. గియాల్టి ముచ్చట్లు చూసే ముందుగాల పెద్దార్థాలు చూద్దాం పండ్రి. కుడిచెవుకి వేసిండ్రు పట్టీలు, ట్రంప్ సార్ ఎంటనే అమెరికోళ్ళు. యూట్యూబ్ లో రాస్తున్నారు రాతలు, అసంటోళ్ళు అయితరట టెర్రరిస్టులు. దండం పెట్టిండు, కిరీటం నొక్కిండు, గుడికి సూటి పెట్టిన దొంగ భక్తుడు. ఉత్తుత్తి పోలీసుల ఫోన్లు ఖాళీ చేస్తుండ్రు జనాల అకౌంట్లు. వాగులు వంకలు దాటి వైద్యం, ఈ సార్లకు పెట్టాలే దండం. ఈ గోగి మధ్య మన అమెరికాలో ఓ కొత్త స్టైల్ చురువు అయిందుల్లా. ఏముంటది, తూట్లు పడ్డ అంగీలు తొడుగుడో, 2 రంగుల ప్యాంట్లు తొడుగుడో, లేకుంటే నెత్తి మీద ఎంటికెలతోటి ఏషాలు పడడో చేస్తున్నారచ్చు అని అనుకుంటురులే. కానీ కాదుల్లో, ఇప్పుడు ఆడ చెవులకు ప్లాస్టర్ వేసి ఫ్యాషన్ నడుతుంది అన్నట్టు. ఏంది చెవులకు ప్లాస్టరా? గిదేంది అనుకుంటురులే. ఏం లేదబ్బా, గా దేశపు పెద్దన్న పదవి కోసం ప్రచారం చేస్తుంది కదా. మొన్న మాజీ అధ్యక్షుడు, ఇప్పుడు మళ్ళా పోటీలో ఉన్న మన ట్రంప్ సారు ప్రచారం చేయంగా ఎవడో కాల్పులు ఏర్పిండు కదా. ఇగోగా దాడిలా మన ట్రంప్ సారు కుడి చెవుకు పిస్తోలు గుండు తగిలి గాయమైందట. ఈ సారుకు వైద్యం చేసిన డాక్టర్లు గా చెవుకు తెల్ల రంగు ప్లాస్టర్ అంటించిరట. ఇక మన సారు గదే ప్లాస్టర్ తోని ప్రచారం చేస్తున్నట. ఇంకే ఉంది, గా సారును కాయిస్ చేసేటోళ్ళు గల పార్టీ లీడర్లు అందరూ గట్లనే చెవులకు పట్టీలేసుకొని సార్కు మద్దతు తెలుపుతున్నారు అన్నట్లు. అంతే మది యవ్వలు పిలిచి వాళ్ళకు ఆనందం అన్నట్లు. కానీ గీ పట్టీల సీను మన తానగూడంగా యాడ్నో చూసినట్టుంది అనుకుంటుర్లే. మీరు కరెక్టేనులా, కాకుంటే ఈడ చెవుకు కాదు నుదురుకుల్లో. ఇయాల రేపు మన పరిస్థితి ఎట్లుందంటే, టైముకు వంట చేయకపోతే తినకుండా ఉంటాం. ఒకవేళ నల్లల నీళ్లు రాకపోతే తానం చేయకుండా కూడా ఉంటాం. కరెంటు పోయి గరం అయితే చెట్ల కింద కూర్చొని చల్లటి గాలి తీసుకుంటాం. కానీ ఇంటర్నెట్లు ఆన్లైన్లు అనేటివి లేకుంటే మాత్రం నిమిషం గాదుల్లో ఒక్క సెకండ్ కూడా ఉండలేకపోతున్నాం. పొద్దున లేచిన సంధి రాత్రి వడుకునేదాకా అన్నీ గీ ఆన్లైన్లోనే నడుస్తున్నాయి. మరి గిసంటి ఆన్లైన్ల ప్రాబ్లం వచ్చి అన్నీ ఆగిపోతే అమ్మో అనుకుంటుండ్రులే. కానీ నిన్న గిట్లనే జరిగిందుల్లా. అవునుల్లా, గిసంటి ఆన్లైన్ పనులు ఎత్తున్న తోపు కంపెనీనైనా మైక్రోసాఫ్ట్ కంపెనీ సర్వర్లు కిందికి వచ్చినాయట. అదేనుల్లా డౌన్ అయినాయట. ఇంకేముంది, ఆన్లైన్లో చేసే అన్ని పనులు యాడికాడ ఆగిపోయినాయట. విమానం టికెట్ల వివరాలు తెలియక దునియా మొత్తంలా ఎందాక 1600 విమానాలు రద్దయినాయట. విమానాల స్టేషన్ల కాడ పెట్టిన బోర్డులు పని అయ్యలేవు. ఏ విమానం వచ్చింది, ఏ విమానం పోయింది ఏమీ తెలియలేదట. విమానాలు రద్దవుట్ల ప్రయాణికుల తిప్పలు అన్నీ ఇన్ని కావుల్లో ఎక్కడున్నోళ్ళు గాడినే కూర్చొని కునుకు తీసిండ్రు. ఇక దవాఖాన్లల్లా బిల్లులు నిలిచిపోయినాయి. బ్యాంకులలో కూడా మన ఖాతాలో కనిపించలేవట. మనం పైసలు ఏద్దామంటే పోతలేవు, తీద్దామంటే వెళ్తలేవు. ఒక్క మాటలు చెప్పాలంటే కొంచెం సేపు బతుకులు ఆగమైపోయినాయి అనుకోర్రి. ఒక్క మన దేశంలోనే కాదుల్లో దునియా మొత్తంలో గిట్లనే అయ్యిందట. అవ్వా, గా హీరోయిన్ అర్ధరాత్రి గాడికి పోయి గా పని చేసిందట. అబ్బో, ఏమో అనుకున్నాం గాని మన హీరో గా పనిలో మస్తు హుషారుండట. ఇగో గీ నటి గా నటుడితోటి షట్టాపట్టాలేసుకొని తిరుగుడట. మీకు తెలిసి లవ్ చేసి లగ్గమాడిన గా ఇద్దరు సైన్మా యాక్టర్లు
ఇడుపుగా ఆయుధం తీసుకుంటున్నారట. ఇగో యూట్యూబ్లల్లా, సోషల్ మీడియాలా, ఛానళ్లల్లా సినిమా యాక్టర్ల మీద పెద్ద పెద్ద పేరు మోషనల గురించి ఇష్టం వచ్చినట్లు రాస్తున్నరులా. ఒక్కసారైతే బ్రేకింగ్ న్యూస్, గీ ఫలానా హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్నదని. ఇప్పుడు అందిన తాజా వార్త, వెండితెర మీద మస్తు పేరున గీ యాక్టరు రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిండు. ఇగో గిసొంటి వార్తలు కూడా మస్తుగొస్తున్నాయుల్లా. ఇక గీ వార్తలు చూసినోళ్ళు ఆగమాగం అవుతుర్రనుకోర్రి. తీరా చూస్తే అన్ని ఉత్తముచ్చట్లా. గిసొంటి వార్తలు ఇన్నోళ్ళకే గిట్లుంటే యాక్టర్లకు ఎంత బాధ అవుతుంది పాపం. ఇగో గందుకే గిసొంటి పిసపిస వార్తలు రాస్తున్న బట్టేబాజ్గాలను కనిపెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతుండ్రు మా ప్రజాప్రతినిధులు. అదేనుల్లా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లీడర్లు అన్నట్లు. ఇగో నిన్నగా లీడర్లు శివబాలాజీ, రాజీవ్ కనకాల, శివకృష్ణ సార్లు పోలీస్ పెద్ద సార్లను కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సారు, మా మీద రాస్తున్న గిసొంటి రాతలు చూస్తే మాకే కాదు మా ఇంటోళ్ళ గుడంగా బాగా బాధ అవుతుంది. గిట్లా రాసేటోళ్ళు టెర్రరిస్ట్ అసంటోళ్ళు, గాలను పట్టుకోండ్రి అని కోరిండట. అవు మరి నిజమే కదానుల్లా. మేము పెట్టిన పోస్టులు చాలా మంది చూడాలని, లైకులు కామెంట్లు రావాలని గిసొంటి రాతలు రాస్తున్నారట. ఇగో మీరు కూడా గిసొంటి రాతలున్న వీడియోలను తెరవకుండ్రి, లైకులు ఇయ్యకుండ్రి. అందరూ గిట్లనే చేసినట్లయితే గా బట్టేవాజ్గాలకు అప్పుడన్నా బుద్ధొస్తుందేమో చూద్దాం. మనకి మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి స్లోగా వచ్చేసి ఎలా పబ్లిక్లో కొంతమంది పర్సనల్ అటాక్ చేస్తున్నారనేది మనం అందరూ ఫేస్ చేస్తున్నాం. అది నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, జర్నలిస్టులు, ఎవరందరూ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళైనా కంటెంట్ పెట్టుకునే దాన్ని కూడా సపరేట్గా ట్రోల్ చేయడం, ఇలాంటి చాలా ఎక్కువవుతూ వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చేసిందంటే మనం ఏ వీడియోస్ పెట్టినా అక్కడ ఇంకోలాగా ప్రాజెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియాలో డైరెక్ట్గా వాళ్ళ ఛానల్స్లో ఒకరికొకరిని ఎక్కిరించుకొని ఆ వెకిల్ నవ్వుకొని ఆ కమెంట్స్ వచ్చేసి అలవాటు పడిపోయారు. ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలియకుండా పోతుంది. ఇగో గీ ముచ్చట చెప్పుడు కంటే చూస్తేనే మస్తుగుంటదుల్లా. గందుకే మొదలు గీ వీడియోను చూడు రూపాలు. చూసిండ్రు కదా, నుదుటి మీద బొట్టు పెట్టుకొని అబ్బో పెద్ద భక్తుడి తీరుగా గుడిలోకి సొచ్చి గా దేవుడికి దండం పెట్టి లటుక్కున వెండి కిరీటం మాయం చేసిండు చూడుర్రి. గీ కథ మన బొంబాయి నగరంలో జరిగిందుల్లా. గీ పట్నంలో బాగా పేరున్న విఠలేశ్వర స్వామి గుడిలకు గురువారం రాత్రి చీకటి వడ్డంగా వచ్చిన గీ దొంగ దేవుడి ముందర నిలబడి మంచిగా దండం పెట్టిండు. అటు ఇటు చూసి గా దేవుడి మీదున్న వెండి కిరీటంను దబుక్కున తీసి ఆయన భుజంకి సంచల వేసుకుండు. దేవుడా, నాకే పని శాత కాదు, గందుకే నీ కిరీటం ఎత్తుకపోయి గిది అమ్ముకొని తాగి తందనాలాడతా, జరా ఏమనుకోకని మొక్కుకున్నాడో ఏమో మరి. సరే గాని భక్తుడి కోరిక దేవుడి ఇంటే ఇన్నాడు గాని గాడుండే సీసీ కెమెరాలు ఉత్తగా ఉండాయి కదా, మనోడు బాగోత మొత్తం రికార్డు చేసినాయి. ఇగో గా వీడియోలతోటి మన భక్తుని పట్టుకొని దేవుడి ప్రసాదం అందజేసే పనులున్నారట మన పోలీసోళ్ళు. కానీ చూడుర్రి, మనం ఇంటికి తాళమేసి యాడికన్నా పోతే దేవుడా మా ఇంట్లో దొంగలు పడకుండా చూడుర్రి అని మొక్కుతాం. కానీ గా దేవుని ఇంట్లోనే దొంగలు పడి ఉన్నదంతా దోసుకపోతే ఏంది గతి? మనం రయ్యమని బండేసుకొని రోడ్డు మీద పోతుంటే పోలీసోళ్ళమని చెప్పి మనల్ని ఆపి గా పేపరు లేదు గీ పేపరు లేదు అని బెదిరించి పైసలు గుంజిన ముచ్చట్లు మనం చాలానే విన్నాం కదా నుల్లా. లారీలల్లా ఏదో సరుకు వేసుకొని పోతుంటే ఆపి కత్తులు కటార్లు చూపెట్టి అండ్లున్న మాలంతా ఎత్తుకపోయిన ఆర్తలు కూడా చాలానే విన్నాం. కానీ గీడ చూడుండ్రి,
లారీని ఆ లారీలున్న సరుకుని ఎత్తుకపోయిన ఘనత మన నిజామాబాద్ జిల్లాల మోపైందటుల్లా. అసలు ముచ్చటేందంటే వెంకటేశ్వరరావు ఓ పసుపు దందా వేసే వ్యాపారి 30 టన్నుల పసుపు సంచులను ఓ లారీలో వేసి గుంటూరు పట్నంలకు పంపుతుండట. అయితే గీ పసుపు సంచులతోని పోతున్న లారీని నిజామాబాద్ జిల్లాలున్న ఇందల్వాయి టోల్గేట్ కాడ 2 వ్యక్తులు ఆపిండట. మేము ఆర్డీఏ అధికారులం, నీ బండి కాగితాలు చూపెట్టమని, లారీలో ఉన్న సరుకు యాడికెళ్ళి వస్తుంది యాడికి పోతుందని గా లారీ డ్రైవర్ను బెదిరించిరట. గా డ్రైవర్ అన్న అన్ని చూపెట్టినా ఇనకుండా గదే లారీలో ఎక్కి గాంధీరి ఎక్స్ రోడ్డు దాకా పోయిండట. ఇగో గీ మధ్యల్నే గా డ్రైవర్కు మత్తుమంది ఇచ్చి లారీని గీళ్ళ షెయ్యిలకు తీసుకున్నారట. గిట్లా ఎత్తుకొచ్చిన లారీని నవీపేట మండలం జిన్నేపల్లి అనే ఊరి కాడంచి అండ్లో ఉన్న పసుపు సంచులన్నీ చిన్న చిన్న ఆటోలలోకి ఎక్కించి నిజామాబాద్ పట్నంలున్న గంజుల అమ్ముకున్నారట. ఎంతకు గీ లారీ గుంటూరు ఓకపోవుడు, డ్రైవర్కు ఫోన్ చేసినా ఎత్తకపోయేసరికి గా వ్యాపారికి అనుమానం వచ్చిందట. ఎందుకైనా మంచిదని లారీకున్న జీపీఎస్ సిగ్నల్ తోటి యాడుందో లెంకితే గుంటూరు దిక్కు కాడుంది, వేరే ఏదో రూటు పోతుందని తెలిసిందట. అగో గిదేందిరో కదా అనుకున్నాడో ఏమో గాని గా వ్యాపారి సిగ్నల్లు మళ్ళా పరీక్షిస్తే ఇగో అసలు ముచ్చటంతా బయటపడ్డదటుల్లో. వెంటనే నవీపేట పోలీసులకు ఫిర్యాదు చేయంగానే వాళ్ళు లారీ ఉన్న జన్నేపల్లి కాడికి పోయిండ్రట. ఇక లారీని చూస్తే 80% పసుపు సంచులను అమ్ముకున్నారట. ఇంకో 130 సంచులను గాన్నే ఓ రూమ్లో వేసి దాచిన ముచ్చట తెలిసి పట్టుకున్నారట. కానీ గా లారీ డ్రైవర్ ఏడున్నాడు, ఏమైండు అనే ముచ్చట మాత్రం ఇంకా తెలియలేదట. ఇక గీ ఘనకార్యం చేసిన షాదుల్ వాదుల్ అనే 2 పట్టుకొని విచారణ చేస్తుండ్రు మన పోలీసులు. ట్రిన్ హలో, ఆ రాములు గారేనా మాట్లాడేది? నేను పలానా పోలీస్ స్టేషన్ సిఐని మాట్లాడుతున్నా. మీ కొడుకు వాళ్ళ దోస్తులతోని కలిసి మా అమ్మాయిని చెరవట్టిండు, మీ ఓన్ని పట్టుకొని స్టేషన్లో ఉంచినాం అని మనకు ఫోన్లు వేసి దమ్కి ఎత్తారట. మెల్లగా లైన్లకు దింపి ఇగో అయ్యిందేదో అయ్యింది, ఒక 10 లక్షలు అరేంజ్ చెయ్యి, మీ వాడికి ఏం కాకుండా బయటికి తీసుకొస్తామని అసలు ముచ్చట చెప్తారు. ఇగో గిట్లా ఓ కొత్త రకం మోసాలు ఎత్తున్నారట సైబర్ దొంగలు. మనకు వాట్సాప్ కాల్ చేసి మాట్లాడతారు. గాల వాట్సాప్ ఫోటో కూడా ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ సార్ ఫోటోనే పెడతారు. అంటే మనం చూడంగానే అబ్బో గీలోవులో పెద్ద ఆఫీసరే ఉన్నట్లు ఉన్నాడని మనం బుగులు పడతాం. అంతేకాదుల్లో మధ్యలో ఇగో మీ ఓడితోటే మాట్లాడుర్రి అని, బాపు నేను తప్పు చేసిన, ఈసారి చెప్పినట్టు ఎయ్యి, నన్ను కాపాడు అని ఏడ్చుకుంటా ఇంకో బట్టెవాస్గాడు ఏడ్చుకుంటా మాట్లాడతాడన్నట్టు. ఇక మనం పిస్ అయ్యి పరేషాన్ల పడి గాలకు పైసలు పంపుతాం. ఇగో మన పోలీసు పెద్ద సారు అదేనులా డీజీపీ జితేందర్ సారు గసొంటి మోసం జరిగిన ఓ వీడియోను పబ్లిక్లకు ఇడిచిండన్నట్లు. ఓ పాలి గా వీడియోను మీరు కూడా చూడుండ్రి. సేమ్ నేను చెప్పినట్టే ఎవడో ఓ పెద్ద ఆయనకు ఫోన్ చేసి దమ్కి ఇచ్చిండట. కానీ మన కాకకు గీసొంటి బట్టేవాస్గాళ్ళ గురించి ముందే ఎరకనో ఏమో గాని గీ ముచ్చటంతా వీడియో తీసిండు. గా ఫోన్ చేసుడు మొదట్లా 12 లక్షలు అడిగిండు. మెల్లమెల్లగా దిగి ఆఖరుకు ఓ 50,000 ఇయ్యుర్రి అని బతింలాడుతుండు. చూడుర్రి, గిసొంటి ఫోన్లు మీకొస్తే భయపడకుండ్రి, మా పోలీసోళ్ళు ఎవ్వరు గిసొంటి ఫోన్లు చెయ్యరు అని మన పెద్ద సారు జాగ్రత్తలు చెప్తున్నట్లు. ఇగో మనము ముత్తమంత ఆనబడ్డా కానీ అబ్బా ఆన పడుతుంది, నేను ఇలా ఆఫీస్కు పోను అంటాం. గదే ఆన ఇంకొంచెం జోరు పెంచితే చాలా జాగలల్లా సర్కారు ఆఫీసర్లు బడులు కూడా బంద్ పెడతారు. కానీ గీడ చూడుర్రి, గీలంతా ఓ దిక్కు జోరు వాన పడుతుంటే
ఓ వాగుల భుజాల దాకా మునిగి యాడికో పోతుండ్రు. అరే గీలకేమైనా పోయే కాలమా ఏంది, గింత ప్రమాదకరంగా పోతున్నారు అనుకుంటురులే. కానీ గీడ ఉన్నది ములుగు జిల్లా దవాఖాన్ల పెద్ద సార్లు అబ్బయ్య సార్ అన్నట్టు. ఆయన దగ్గర పనిచేసే డాక్టర్లు. ఇక వీళ్ళిద్దరూ యాడికి పోతున్నారంటే మన ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు అనే ఊర్లే అందరికీ ఈష జ్వరాలు వచ్చినాయటుల్లో. అడవులల్లో ఉండేటోళ్ళు ఉత్తప్పుడే యాడికి పోరు, గిసొంటి టైంలా అసలే బయటకి రారు. ఇగో గీడుండే పెద్ద మనుషులు సార్లు మీరే ఎట్లన్న చేసి మా ఊళ్ళని కాపాడుర్రి అని మొరబెట్టుకున్నారట. ఇక గాళ్ళ బాధను చూసిన మన సారు కొంతమంది డాక్టర్లను, రక్త పరీక్షలు చేసేటోళ్లను, మందులు, సూదులు ఇంకా అన్ని సామాన్లను తీసుకొని గిట్ల వాగులు వంకలు దాటి గుట్టలు ఎక్కుకుంటా గా ఊర్లకు చేరుకున్నాడు. ఇక ఓ దినమంతా గానే ఉండి ఊర్లోళ్ళందరికీ వైద్యం చేసి మందులు ఇచ్చిండట. ఇక గీ ముచ్చట తెలుసుకున్న మన మంత్రి సీతక్క, గా జిల్లా కలెక్టర్ సారు, మిగతా పెద్ద ఆఫీసర్లు గీ అబ్బయ్య సారును ఆయన ఎంట పోయినోళ్లను మస్తుగా తారీఫ్ చేసిరట. కానీ అడవులలో ఉండే పేదోళ్ళ కోసం గింత రిస్క్ చేసి వైద్యం చేసిన గీ సార్లకు మన గిదప ముచ్చట నుంచి కూడా కోటి శనార్థులు పెడుతున్నాం అన్నట్లు. ఇక చూసారు కదనుల్లా గిది గియాటి గిదప ముచ్చట కార్యక్రమం. మరోపాలి మరిన్ని ముచ్చటతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు శరార్థులు.